హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మరో మూవీ రివ్యూతో మీ ముందుకొచ్చేశా. ఆ మూవీ పేరు ద కేరళ స్టోరీ 2. ఇది ఇంతకు ముందొచ్చిన ద కేరళ స్టోరీ మూవీకి సీక్వెల్. మరి ఈ మూవీ ఎలా ఉందనేది ఇప్పుడు చెప్తా. ప్రస్తుతం జీ5లో తెలుగులో కూడా స్ట్రీమింగ్ అవుతుంది. సో ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే మధ్యలో వచ్చే ఒక రేప్ సీన్ విషయంలో మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అదొచ్చేటప్పుడు మీకు అర్థమైపోతుంది కాబట్టి ఆ చిన్న భాగాన్ని స్కిప్ చేస్తే మిగతా సినిమా అంతా ఇబ్బంది లేకుండా చూసేయచ్చు. ఇక ఇందులో వల్గర్ డైలాగ్స్ లాంటివి ఏమీ లేవు. అయితే మొదటి పార్ట్కి దీనికి స్టోరీ పరంగా ఎలాంటి సంబంధం లేదు. ఇది పూర్తిగా ఒక ఫ్రెష్ స్టోరీ. కేరళలో జరిగిన అంశాలనే కాకుండా దేశం వ్యాప్తంగా ఇలాంటి పరిస్థితులున్నాయని చెప్పడానికి ఈ సీక్వెల్ తీశారు. ఇక ఒక చిన్న నోట్ ఫ్రెండ్స్, ఈ మూవీ ఏ మతానికి వ్యతిరేకమని చెప్పను. నా రివ్యూ కూడా ఈ మూవీ వరకు మాత్రమే. ఇక సినిమా విషయానికొస్తే ఫస్ట్ పార్ట్లో ఉన్నంత ఇంపాక్ట్ అయితే ఇందులో కనిపించలేదు. నిజానికి పార్ట్ 1లో చూసిన కథనే మళ్లీ ఇక్కడ కూడా చూపించినట్లనిపించింది తప్ప కొత్తదనం ఏమీ లేదు. పేరుకు సీక్వెల్ అయినా స్టోరీ లైన్ మాత్రం దాదాపు ఒకేలా ఉంటుంది. ఇక సినిమా పేసింగ్ విషయానికొస్తే ఫస్ట్ హాఫ్ చాలా నెమ్మదిగా సాగుతూ కాస్త విసుగు తప్పిస్తుంది. కానీ సెకండ్ హాఫ్ మాత్రం పర్వాలేదు. ముఖ్యంగా చివరి 20 నిమిషాలు చాలా బాగున్నాయి. ఆడపిల్లలున్న తల్లిదండ్రులు, టీనేజ్ అమ్మాయిలు ఒక అవేర్నెస్ కోసం చూడాల్సిన సినిమా ఇది. అయితే సినిమా చూస్తున్నంతసేపు ఒక పర్టిక్యులర్ వర్గాన్ని టార్గెట్ చేస్తూ వన్ సైడెడ్గా తీసిన ఒక అడ్వర్టైజ్మెంట్ ఫిలిం లాగా అనిపిస్తుంది. మేకర్స్ ఆ విషయంలో ఇంకొంచెం బ్యాలెన్స్ మెయింటైన్ చేసుంటే బావుండేదేమో. ఫస్ట్ పార్ట్ కేవలం కేరళ బ్యాక్డ్రాప్లో జరిగితే, ఈ సినిమా ఇండియాలోని వివిధ రాష్ట్రాలకు చెందిన 3 అమ్మాయిల చుట్టూ తిరుగుతుంది. దేశం మొత్తం ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా దీన్ని తెరకెక్కించారు. ప్రేమ పేరుతో వాళ్ళని ఎలా ట్రాప్ చేశారు, పెళ్లి తర్వాత మతం మారమని ఎలా వేధించారు, ఆ నరకం నుండి వాళ్లు బయటపడ్డారా లేదా అనేదే అసలు కథ. సినిమా చివర్లో క్రెడిట్స్ పడేటప్పుడు చూసిన అసలు బాధితుల గురించి చెప్పిన విషయాలు చూస్తే నిజంగా ఇంత దారుణం జరిగిందా అనిపిస్తుంది. కాకపోతే క్లైమాక్స్లో వచ్చే కొన్ని సీన్స్ రియాలిటీకి దూరంగా సినిమాటిక్ టచ్తో సాగుతాయి. ఇక మేకింగ్ పరంగా చూస్తే సినిమా క్వాలిటీ కంటే ఒక సీరియల్ చూస్తున్న ఫీలింగే ఎక్కువొస్తుంది. బీజిఎం కూడా అలాగే ఉంది. తెలుగు డబ్బింగ్ కూడా కొన్ని చోట్ల దెబ్బేసింది. ఇందులో యాక్ట్ చేసిన వాళ్లు తమ పాత్రల్లో ఎమోషనల్గా బాగానే పర్ఫామ్ చేశారు గానీ మొదటి పార్ట్లో ఉన్నంత గ్రిప్పింగ్ నరేషన్ గానీ ఆ టెన్షన్ గానీ ఇందులో మిస్ అయ్యాయి. కథనంలో పెద్దగా థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ లేకపోవడం వల్ల రొటీన్గా అనిపిస్తుంది. మీరు ఆల్రెడీ ఫస్ట్ పార్ట్ చూసుంటే ఇందులో కొత్తగా తెలుసుకోవడానికి ఏమీ ఉండదు. కేవలం అవేర్నెస్ కోసం ఒకసారి చూడాలనుకుంటే చూడొచ్చు. అంతే గైస్, మరి మీరీ మూవీ చూసుంటే మీకెలా అనిపించిందో కామెంట్ చేయండి.